టుడే మనం చింతకాయ పచ్చడి చేసుకోబోతున్నాం. పాతకాల పద్ధతిలో చింతకాయ పచ్చడి. ఫస్ట్ పచ్చిమిరకాయలు శుభ్రంగా కడుక్కున్నవి రోట్లో వేసుకోవాలా. మంచిగా దంచుకోవాలా. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఆల్రెడీ చేసుకున్న చింతతొక్కుని వేయాలి. ఇప్పుడు మళ్ళీ దీంతో మిక్స్ చేస్తున్నట్టు దంచాలి. సరిపడిన వాటర్ యాడ్ చేసుకోవాలా. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దంచుకోవాలి. దీంట్లో ఆల్రెడీ మనం తిరగమాతని కూడా వేసేసి నూరుకోవాలి. అప్పుడు టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా వేసి కచ్చపచ్చగా తొక్కితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వర్షాకాలంలో అండ్ చలికాలంలో వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.